చూసాం సర్ఫరాజ్ ఖాన్ నుంచి. ఓవరాల్ చూసుకుంటే డే 1 బాగానే ముగిసింది అనుకోవచ్చు. ఆ 3 వికెట్లు పడ్డప్పుడు చాలా గాబరా పడ్డారు, కంగారు పడ్డారు. ఇదేంటి మనం ఇలా అయిందనుకున్నారు. కానీ ఏదైతే 200 పార్ట్నర్షిప్ వచ్చిందో జడేజా అలానే రోహిత్ శర్మ మధ్యలో మ్యాచ్ అయితే ముగిసింది. 300 చేంజ్ పరుగులు అయితే రావడం చూసాం. 320 దాకా అయితే పరుగులు వచ్చినాయి. డే 1 ముగిసింది. ఇంకా రెండో రోజు జురేల్ కూడా ఉన్నాడు కాబట్టి డెబ్యూ చేస్తున్నారు. అతని నుంచి ఒక 50 వచ్చిందంటే స్కోర్ అయితే 400 అయితే ఈజీగా దాటించగలరు వీళ్ళైతే. మరి చూడాలి, జడేజా అయితే 100 మీద అయితే ప్రస్తుతం ఆడుతున్నాడు, 110 మీద అయితే ఆడుతున్నాడు. రేపొద్దున కుల్దీప్ని పంపించారు. లాస్ట్లో 4-5 ఓవర్లు ఉన్నాయి కాబట్టి నైట్ వాచ్మెన్ కింద అయితే కుల్దీప్ని పంపించారు. కుల్దీప్ అయితే నిలబడి వికెట్ పడకుండా అయితే కాపాడగలిగాడు. ఇది ఈరోజు హైలైట్స్ వచ్చేసి. ఇంకా వుడ్ అయితే చాలా విజృంభించాడు. వుడ్ అయితే యాక్చువల్గా తన పేస్ తోటి అయితే చాలా ఇబ్బంది పెట్టాడు. స్టార్టింగ్ జైస్వాల్ని అవుట్ చేసినప్పటికీ తర్వాత గిల్లు అయితే హార్డ్లీకి అవుట్ అయింది, చాలా దారుణంగా అవుట్ అయ్యాడు. అది అనుకోకుండా బాల్ అయితే ఆగి వచ్చి కొంచెం హార్డ్గా టచ్ చేశాడు.